పేదలను సంపన్నులు చేయాలి అంటే, పేదల ఆత్మగౌరవంతో బ్రతకాలి అంటే ఎవరు దానికి కంకణం కట్టుకోవాల్సింది? పాలకులు, ప్రభుత్వం. ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళు కూడా పేదలను ధనవంతులను చేస్తామని చెప్పి ఎన్జిఓ సర్వీస్ లాగా ఏదో P4 అని చెప్పి చేస్తూ ఉంటే, సో దట్ వాళ్ళ బాధ్యతల నుంచి, వాళ్ళ కర్తవ్యం నుంచి వాళ్ళు తప్పుకున్నట్లే కదా. ప్రభుత్వం చేయాల్సిన పని ఇంకెవరో రండి, వాళ్ళకి సాయం చేయండి, వీళ్ళకి సాయం చేయండి. ఎంతమంది వస్తారు, ఎంతమందికి సాయం చేస్తారు? ఒక మనిషి ఇంకో మనిషికి ఇట్లా సాయం చేసి అంత ఈజీగా ఎగ్జిక్యూషన్ అయిపోయేటట్లయితే ఇంతకాలం నుండి పేదలు ఎందుకుంటారు? ప్రభుత్వం ఎందుకున్నట్లు? పేదల ఆత్మగౌరవం కోసం, పేదల భవిష్యత్తు కోసం పనిచేయకపోతే ప్రభుత్వం ఎందుకున్నట్లు? ఎవరో డబ్బున్నోడు వచ్చి డబ్బులు ఇవ్వడానికి సాయం చేయాలి. ఎంతమంది డబ్బు ఉన్న వాళ్ళు ఎంతమందికి సాయం చేస్తారు? అండ్ ఈ విషయంలో నేను కాదు, తాజాగా ఆక్వా రంగం కుదేలైపోయింది. ట్రంప్ అక్కడ సుంకాలు అవి ఇవి అన్న తర్వాత అటువంటిప్పుడు ఆక్వా రంగానికి మద్దతు ఇవ్వాల్సింది ఎవరు? ప్రభుత్వం. కానీ ప్రభుత్వ అధినేత ఏమంటున్నారు? ఏం చేయాలయా అమెరికా అధ్యక్షుడు సుంకాలు విధిస్తే? కేంద్రానికి చెప్పినా మాట్లాడమని, వాళ్ళు చూడాలి, నన్ను ఏం చేయమంటారు అంటున్నారు. అంటే ప్రభుత్వం అట్లా చెబితే ఎట్లా కుదురుతుంది? ఇక్కడ ఉన్నటువంటి కొన్ని లోపాలను కనుక ఓవర్కమ్ చేయాలి కదా, వాళ్ళకు మద్దతు ఇవ్వాలి కదా, ఏదో ధైర్యం చెప్పాలి కదా. ఈవెన్ దీని మీద తాజాగా మనం రాత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్లో కూడా చాలా అంశాలను పొందుపరిచారు ఆయన. ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఉంటే నిద్రపోతున్నారా చంద్రబాబు అంటూ అమెరికా టారిఫ్ల దెబ్బ ఒకటైతే, ఆ పేరు చెప్పి మీ పార్టీకి చెందిన వ్యాపారులంతా సిండికేట్ అయి రైతులను దోచుకుంటున్నారట. దీన్ని కొట్టిపడేయలేము. ఆ పేరు చెప్పి ఇక్కడ సిండికేట్ అయి దోచేస్తారు. రోజు రోజుకు ధరల పతనం అవుతుంటే ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు? ప్రభుత్వ స్థాయిలో ఒక రివ్యూ ఎందుకు చేయడం లేదు? గట్టి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకోవడం ఏంటి? ప్రభుత్వాలు ఉండి ఏం లాభం? 100 కౌంట్ రొయ్యల ధర అకస్మాత్తుగా 280 రూపాయల నుంచి 200 రూపాయలు పడిపోయింది. ఈ ధరలు ఇంకా తగ్గుతున్న క్రాప్ హాలిడే తప్ప వేరే మార్గం లేదని రైతులు కన్నీళ్లు పెడుతున్నా మీరెందుకు స్పందించడం లేదు? ఇంకా ప్రభుత్వం ఎందుకు ఉండే ఏం ప్రయోజనం? నిజమేగా. చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ధాన్యం, పత్తి, పొగాకు, మిర్చి, కంది, పెసలు, పినుము అన్ని పంటలు కుదేలైపోతూ ఉంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎగుమతుల్లోనైనా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడంలోనూ కూడా మన రాష్ట్ర ఆక్వా రంగమే దేశంలోనే నంబర్ 1. అలాంటి రంగాన్ని ఆదుకోవాలి అంటే ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీని మా హయాంలో మేము ఏర్పాటు చేసాం. కానీ మీరేమో వాళ్ళ పరిరక్షణ కోసం చర్యలు తీసుకోకుండా గాలికి వదిలేశారు అని. చంద్రబాబు గారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. వెంటనే రొయ్యలకు ధరలు ప్రకటించి ధరల పతనాన్ని అడ్డుకోండి. అమెరికా టారిఫ్ల పేరుతో రైతులను దోచుకుంటున్న వారిపై కఠిన చర్య తీసుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు. ప్రభుత్వం ఏం ప్రయోజనం? ఆక్వాకు నష్టం వస్తే ఏం చేయాలి? పేదలకు ఇంకెవరో సాయం చేయాలి. అన్నీ ప్రైవేట్ పరము, పేదలకు ఎవరో సాయం చేయాలి. మరి ప్రభుత్వం ఎక్కడ అండగా ఉండేది? కేవలం అమరావతి దానికి సంబంధించి మాత్రమే ప్రభుత్వం యాక్టివ్గా ఉంటుందా?